నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. నేను రాజశేఖర్. ముందుగా డీటెయిల్స్ చూస్తే, బండి సాయి భగీరథ ఫోక్సో కేసులో పోలీసులు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తూ ఉండడంతో నిందితుడిపై కొత్త చట్టం ప్రకారం అత్యంత కఠినమైన సెక్షన్లను నమోదు చేశారు. ఒకే బాధితురాలపై ఒకటికి మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టం ప్రకారం భగీరథపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని 64 క్లాస్ 2 సబ్ క్లాస్ ఎం సెక్షన్ను అదనంగా నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే నిందితుడికి జీవిత ఖైదు లేదా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పోలీసులు కొత్తగా మరొక సెక్షన్ను జోడించారు. ఈ పరిణామం కేసులో పెద్ద ట్విస్టుగా మారింది. కొత్త చట్టంలోని కఠిన సెక్షన్లు తోడవడంతో భగీరథకు బెయిల్ రావటం మరింత కష్టంగా మారేలా కనిపిస్తోంది. బాధితురాలపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపణల నేపథ్యంలో బిఎన్ఎస్ 64 క్లాస్ 2 సబ్ క్లాస్ ఎం సెక్షన్ను కేసులో చేర్చారు. ఈ సెక్షన్ రుజువైతే కనీసం 10 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఈ నెల 8వ తేదీన బండి భగీరథపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా భగీరథకు పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన గైహాజరయ్యారు. హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం భగీరథ పిటిషన్ వేయగా అక్కడ కూడా అతనికి నిరాశ ఎదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో భగీరథ పోలీసులు ఎదుట సరెండర్ అయ్యారు. భగీరథను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో చెర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. ఇప్పటికే భగీరథపై పేట్ బషీరాబాద్ పోలీసులు ఫోక్సో సహా పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయగా తాజాగా బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు తీవ్రతను పెంచారు. బాధితురాలపై పలుమార్లు అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు ఈ కేసులో కొత్త భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని అత్యంత కఠినమైన 64 క్లాస్ 2 సబ్ క్లాస్ ఎం సెక్షన్ను కూడా చేర్చారు. ఒకే మహిళపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన సందర్భంలో ఈ సెక్షన్ను జోడిస్తారు. ఒకవేళ ఈ కేసులో భగీరథపై నేరం రుజువైతే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష లేదా గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అతనిపై బిఎన్ఎస్ 64 క్లాస్ 2 అలాగే ఎం, దాంతోపాటుగా బిఎన్ఎస్ 74, 75లతో పాటుగా ఫోక్సో సెక్షన్ 5 క్లాస్ 1 R/WR కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఫోక్సో కేసులో రిమాండ్లో ఉన్న భగీరథకు సంబంధించి ఫోక్సో కేసులో దర్యాప్తు సంస్థలు వేగాన్ని మరింత పెంచాయి. ఈ కేసులో కేవలం ప్రధాన నిందితుడే కాకుండా అతడి వెనుక ఉన్న స్నేహితుల చుట్టూ కూడా ఉచ్చిప్పుడు బిగిస్తోంది. మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిన సమయంలో అక్కడే ఉండి ఆ తర్వాత రాజీ కోసం ప్రయత్నించినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ సన్నిహితులపై పోలీసులు ఇప్పుడు ఫోకస్ పెట్టారు. వారి స్నేహితులకు సంబంధించి విచారిస్తున్నారు. మరోవైపు భగీరథను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు వీలుగా మేడ్చల్ కోర్టులో సెట్ అధికారులు ఇక కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆరుగాలం శ్రమించి చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు రోడ్డెక్కి అల్లాడిపోతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంతో పడిగాపుడు కాస్తూ ఉన్న కొనుగోలు సాగకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఒకవైపు అకాల వర్షాల భయం, మరోవైపు మండు టెండల తీవ్రతతో కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి నెలకొంది. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న రైతులు కాంగ్రెస్ పాలనలో కళ్ళాల్లోనే అన్నదాతల కన్నీరు కారుస్తున్న పరిస్థితి ఏర్పడింది. వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, సన్ఫ్లవర్ కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో అన్నదాతల అరిగోసలు కొనసాగుతూనే ఉన్నాయి.
మార్కెట్లకు, కొనుగోలు కేంద్రాలకు పంటలు తరలించి వారాలు నెలలు గడుస్తూ ఉన్న కాంటాలు వేయకపోవడం, లారీలు రాకపోవడంతో సరకు కళ్ళాల్లోనే ఉండిపోతుంది. దీంతో ఆగ్రహించిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, రాస్తారోకోలకు దిగుతున్నారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకి తెస్తోంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందినటువంటి రైతు వెంకటేశ్వర్లు 3 రోజుల క్రితం తన పంటను కొనుగోలు కేంద్రానికి తెచ్చాడు. ఎండ తీవ్రతకు తోడు కాంటాలు కాకపోవడంతో మనస్తాపానికి గురై అక్కడికక్కడే గుండెపోటుతో మృతి చెందాడు. ఛాతిలో నొప్పి ఉన్నా తూకం పూర్తి కాగానే ఆసుపత్రికి వెళ్దామనుకున్న రైతు కళ్ళంలోనే కన్ను మూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. మరోవైపు జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం ఎనభావి గ్రామంలో టోకెన్ ప్రధానంగా వ్యవస్థలో జరిగిన అవకతవకలపై మనస్తాపం చెందిన పొన్నం తిరుమలేష్ అనే రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. నెల రోజులుగా వేచి ఉన్న తన టోకెన్ నెంబర్ మార్చి వేరే వాళ్ళ పంట జోకడంపై ఆయన నిరసన వ్యక్తం చేయగా తోటి రైతులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో మిల్లర్ల నుంచి మంత్రులు డబ్బులు వసూలు చేస్తున్నారని, అందుకే మిల్లర్లు రైతుల వడ్లలో భారీగా కటింగ్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హయాంలో వర్షం వస్తే మంత్రులే స్వయంగా కల్లాల దగ్గరకు వెళ్లేవారని గుర్తు చేశారు. నిజమే, ఇవాళ రైతులే కటింగ్ అవుతున్న సంగతి మంత్రులకు తెలియదని అనుకోవద్దు. మీరు మంత్రులకు తెలియదు చెప్పాలని చాలా మంది అనుకుంటున్నారు. మంత్రులకు తెలుసు, మంత్రుల అనుమతితోనే కటింగ్ జరుగుతుంది. తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం అర్థం చేసుకోవాల్సిన విషయం, రైతుల మిల్లర్ల దగ్గర డబ్బులు తప్పిండ్రు. ఈ జిల్లా మంత్రులు ఇద్దరు మిల్లర్ల దగ్గర డబ్బులు తప్పిండ్రు. దొబ్బి రైతుల్ని గొర్రెలు కషాయానికి అప్పచెప్పినట్టు వాళ్ళకి అప్పచెప్పింది. వాళ్ళ ఏ మిల్లర్గా డబ్బులు తప్పలేదో ఈ జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి. నేను ఉత్తానే మాట్లాడతలేను. ఇద్దరు మంత్రులు కూడా ఈ మాట నేను చెప్పడమే కాదు, మిల్లర్లే అంటున్నారు. రైతులు పోతే ఎట్లా చేస్తారా కటింగ్ అంటే, మరి మేము మంత్రికి ఇచ్చే పైసలు ఆడికి రావాలి మాకు అంటున్నారు. మంత్రికి ఇచ్చే పైసలు మాకు అడిగి రావాలి, ఎట్లా వస్తాయి మాకు? మరి మీ కళ్ళంలో ఉన్న ఒడ్లను కూడా ఎక్కడ తడుస్తుందో మబ్బులు వచ్చినాయి అంటే కేసీఆర్ మా అందరూ ఇచ్చేది. మంత్రులకే కాదు, జాయింట్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసేది. ఏమైందా వాన వస్తుందని వార్తలు వస్తున్నాయి, వాతావరణంలో వానలు వస్తాయని చెప్తున్నారు. మీ కళ్ళాలను చూసుకుంటున్నారా? అదేదో మా ఎమ్మెల్యే గారి పొలం అయినట్టు, నా పొలం అయినట్టు, కేసీఆర్ సొంత పొలం అయినట్టు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు వడ్లు, మొక్కజొన్న కొనుగోలుపై సమీక్ష చేయలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. సీఎం నియోజకవర్గమైన కొడంగల్లోనే పరిస్థితి ఘోరంగా ఉందంటే రాష్ట్రం పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. కొడంగల్ రైతులు ధాన్యాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు పోయాలని కూడా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఈ రోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉందనేది ఈ కొడంగల్ చూస్తే కూడా అర్థం పడుతున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఒక రైతు అయితే వస్తూ ఉంటే, ఒక ఊర్లో రైతు అయితే వర్షం పడి వడ్లు మొక్కలు వచ్చేసి బూజు వచ్చిన పరిస్థితులలో ఆ రైతు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నాడు. మా 20 days నుండి ఎదురు చూస్తున్నా, 20 రోజుల నుండి ఎదురు చూస్తున్నా, కనీసం సంచులు కూడా ఇవ్వలేదని. కానీ దగ్గరకు వచ్చినాక ఏం చెప్పారంటే, ఈ రోజు కొన్ని సంచులు వచ్చినాయి, దౌలతాబాద్ లో ధర్నాన్ని కాబట్టి రైతుల మీద తీసుకొని పోయినమ్మని. సంతోషం. ఒక్క కొడంగల్ నియోజకవర్గానికి 27 లక్షల గన్ని బ్యాగులు సంచులు అలాంటి చేసినామన్నారు కదా, మరి రైతులకు ఎందుకు కష్టం వస్తుంది? ఈ రోజు చూస్తే 20,000 40,000 బస్తాలు ఇచ్చిందట. కొన్ని బస్తాలన్నా ఫ్రీగా ఇస్తుందంటే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీగా బస్తాలు ఇస్తుండే. ఇప్పుడు 50 రూపాయలు బస్తాకి, అంటే 5,000 పెడితే గానీ 100 బస్తాలు ఇస్తలేరట.
ఎందుకు రైతులు దానికి పే చేయాలనేది దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు ఎన్నికల కన్నా ముందు ఎన్నో హామీలు ఇచ్చినాడు. అవి సాధ్యం కాదని తెలిసిన కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలనే ఆలోచనతోని, రైతులను ఎట్లా మోసం చేయాలనే ఆలోచనతోని ఎన్ని హామీలు ఇచ్చినా మనం అందరం చూస్తున్నాం. ఇదే కాకుండా తూకం చేస్తున్నప్పుడు క్వింటాల్ కి 13 కిలోల ధాన్యం తీస్తుందని చెప్తా ఉన్నారు. 10 కిలోలు వీళ్ళు తీస్తే 3 కిలోలేమో రైస్ మిల్స్ వాళ్ళు తీస్తున్నారు. 13 కిలోల తరుగు తీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ అంతటా రైతులు పండించిన వడ్లు మొక్కజొన్న కొనుగోలు చేయడానికి నీకు చేతనైతే లేదని, కనీసం సొంత నియోజకవర్గం రైతులపైనైనా ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ను డిమాండ్ చేశారు. ఈ రైతులు ఈ ప్రజలే ఓట్లేసి నీకు ముఖ్యమంత్రి చేశారు. కానీ తెలంగాణ అంతటా రైతులకు చేయకపోయినా కనీసం కొరంగల్ రైతుల కన్నా నువ్వు కనీసం వడ్లు కొనుక్కునే లేదా సోయి లేదా అని అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి చేశారు, ఓటేసి నువ్వు నా ఎమ్మెల్యేని చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కొరంగల్ రైతుల భిక్షతోనే ముఖ్యమంత్రి, కొరంగల్ ప్రజల భిక్షతోనే ముఖ్యమంత్రి. మరి కనీసం అన్న కొరంగల్ ఉన్న రైతుల వడ్లు కొనాలన్నా లేదా? మీరు తెలంగాణ అంతా కొనడానికి చేత కాదు కానీ కనీసం కొరంగల్ అయితే కొనాలి కదా. ఇక్కడ గన్నుబోలు లేవు. 3 రోజులు అవుతుంది రైతులంతా కుప్పల కాడ వండుకుంటూ రాత్రి పూట ఎండకి ఎండిపోతారు. ఇప్పుడు చూస్తా ఉన్నారు ఇక చాలా మంది మహిళా రైతులందరూ ఇక్కడనే ఎండ ఎర్రటెండలో కూడా కూర్చొని ధర్నా చేస్తారంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత బాధ ఉన్నది. రైతులలో ఎంత బాధ ఉందో, కొడంగల్ రైతుల ఎంత బాధ. లారీలు లేవు, గన్నుబోలు లేవు. గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు చూపుతాను 2 నెలల ముందే ఒక రివ్యూ పెట్టడం. ఒక వరి పంట వస్తుందంటే, వరి ధాన్యం వస్తుందంటే 2 నెలల ముందు ఈ రోజు రివ్యూ పెట్టి ఎంత ధాన్యం వస్తుంది, ఎంత గన్నుబాగులు అవుతాయి, ఎన్ని లారీలు పడతాయని ముందే రివ్యూ పెట్టి బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఈ గన్నుబాగులు కూడా కలకత్తాకి వెళ్ళి బీహార్కి వెళ్ళి ట్రైన్లలో తెప్పించేటోడు కేసీఆర్ గారు. బయట రాష్ట్రాలకి తెప్పించి సంచరించేటోడు. అట్లాంటి పాలన కేసీఆర్ గారు చేస్తే కనీసం రివ్యూ కూడా చేయలేదు దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు రైతులకు గన్నుబాగులు ఇవ్వాలంటే ఒక్కొక్కరు సంచికి 50 రూపాయలు తీసుకుంటున్నారు. రైతుల తన 50 రూపాయలు తీసుకొని సంచిస్తున్నారు. ఈ రోజు ఒక పళ్ళకి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు మాత్రమే చెబుతోందని, క్షేత్రస్థాయిలో గింజ కూడా కొనటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే కొనుగోళ్లు పూర్తి చేసి అన్నదాతల్లో ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తమ బీజేపీ పార్టీలోకి రావటానికి తెగ ఆరాట పడుతున్నారంటూ అరవింద్ బాంబు పేల్చారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, అక్కడ చెప్పే డైలాగులు రేవంత్ వాడుతున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇంప్రెస్ చేసేందుకే ఆయన ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అరవింద్ విమర్శించారు. ఆల్రెడీ వెనుకబడున్నాము. కేంద్రీయ విద్యాలయంలో బొచ్చడు పైసలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. ఈ బిచ్చగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. ఆర్ఎస్ఎస్ లో మాకు నేర్పిస్తారు. మేము జాయిన్ కాగానే రాజకీయాలు దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము అంటే బీజేపీ మాకు, 4వది మన సొంత కుటుంబం కానీ మనం కానీ. ఆ డైలాగులు కొడుతుంది రేవంత్ ఎవరు ఇంప్రెస్ చేయనీకే. మోదీ గారిని ఎంత గతగానే ఇంప్రెస్ చేస్తున్నావు. రేపు వస్తావా మెల్లగా ఇండైరెక్ట్ చెప్తున్నావా? సార్ అనిపోయారు కూడా మెరిసే జుడిజావా అని. ఈయనేమో దేశం ముందు, ప్రజలు నెక్స్ట్, దళం తర్వాత. అంటే ఏంది? కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బుద్ధి లేదు ఢిల్లీలో కూర్చున్నానికి. ఆలోచించుకోవాలా, ఆలోచించుకోకపోతే 100 సార్లు పడతారు. కానీ ఐడిపిఎల్ వాటర్ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో ప్రజలు నిరసన చేపట్టారు. ఖాళీ కుండలతో తరలివచ్చిన ప్రజలు నీటి కష్టాలపై, పైపుల లీకేజీలపై కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య పాలనను ఎండగట్టారు. ప్రతి ఇంటికి తాగునీరు అందే వరకు, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు తను పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హెచ్చరించారు. గతంలో ట్యాంకర్లు ఉంటుండే కేసీఆర్ గారు రాకముందుకు
కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ట్యాంకర్లు బంద్ అయిపోయినాయి తెలుసు. మళ్ళీ వచ్చిండే మన ట్యాంకర్లు కనబడుతున్నాయి. మళ్ళీ మైలేజ్ బిందెలు పెట్టుకుని ట్యాంకర్లు కూడా కొట్టడం పర్యవేక్షణ లేదు, దానికి డైరెక్షన్ లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర. అంతేకాకుండా డ్రైనేజ్ సిస్టమ్ లు, సీవరేజ్ సిస్టమ్ లు కూడా మరి చుట్టుపక్కల రింగ్ రోడ్ వరకు అని చెప్పిండు. రింగ్ రోడ్ వరకు ఉన్న మున్సిపల్ గారి దగ్గర, ప్రభుత్వం దగ్గర రోడ్ సిటీకి నీళ్ళు ఇస్తుపోతా నీళ్లు లేక టీడీపీ నేత నారా లోకేష్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన లోకేష్ కాదు, లవ్ క్యాష్ అంటూ సెటైర్లు వేశారు. లోకేష్ కేవలం డబ్బును మాత్రమే ప్రేమిస్తాడని, అందుకే ఆయనకు ఆ పేరు సరిగ్గా సరిపోతుందన్నారు అంబటి. గతంలో తన మిత్రుడు దివంగత నందమూరి హరికృష్ణ కూడా లోకేష్ గురించి ఇదే మాట చెప్పారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ప్రైవేటీకరణ చేసేస్తారు. మళ్ళీ మేము తీసుకొచ్చి గవర్నమెంట్లో పెడితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తారు లోకేష్ గారి నాయకత్వంలో. ఎందుకంటే లోకేష్ గారు క్యాష్ ఇస్తే ఇదేం పెట్రోల్ బంకులు ఎవరు క్యాష్ ఇవ్వరు కదా. లోకేష్ గారు, మీరందరూ లోకేష్ అనుకుంటున్నారు, ఆయన్ని ఈజ్ నాట్ లోకేష్, లవ్ క్యాష్. క్యాష్ లవ్ చేస్తాడు, అందుకనే మంచి పేరు పెట్టారు. నాకు ఒకసారి చనిపోయాడు హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే నాకు బాగా అప్పుడప్పుడు కలుస్తుండేవాడు. మా లోకేష్ చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, అన్నప్రసాదం రోజున అన్ని వరుసనే పెడతారు. కత్తి, పెన్ను, క్యాషు, వ్యవసాయ పనిముట్లు ఏది పట్టుకుంటాడని. మా లోకేష్ మా మేన డైరెక్ట్గా వెళ్ళి క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్, లవ్ క్యాష్. క్యాష్ ఉంటే ఏ పనైనా చేస్తాడు, మంగరీళ్ళు అయినా ఇంకో చోట అయినా. ఇలాంటి పెట్రోల్ ధరల మీద తగ్గించే కార్యక్రమం మాత్రం చేయడు. ప్రైవేటీకరణ చేసేస్తారు. మళ్ళీ కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నేత విడి సతీష్ అని ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ అర్లేకర్ ఆయన చేత 13వ సీఎంగా ప్రమాణం చేయించారు. 10 ఏళ్ల తర్వాత కేరళంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తదితర ప్రముఖులు హాజరయ్యారు. సతీష్తో పాటుగా 20 మంది మంత్రులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేశారు. ഭാരതത്തിന്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിന്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ മുഖ്യമന്ത്രി എന്ന നിലയിലുള്ള എന്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും ദൈവത്തിന്റെ നാമത്തിൽ സത്യം ചെയ്യുന്നു. దేశంలో ఇంధన సరఫరాపై కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుధాశా శర్మ కీలక గత 4 రోజుల్లో 1.69 కోట్ల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ జరగగా అంతకంటే ఎక్కువగా 1.72 కోట్ల సిలిండర్లను డెలివరీ చేశామని ఆమె వెల్లడించారు. యూరియా ప్లాంట్లు కూడా 96% సామర్థ్యంతోనే నడుస్తున్నాయంటూ స్పష్టం చేశారు. ఇంధన కొరతపై వస్తున్న పుకార్లను నమ్మవద్దన్నారు సుజాత శర్మ. कल तक 58,000 से अधिक ऐसे पीएनजी कंज्यूमर्स हैं जिन्होंने अपने एलपीजी कनेक्शन को सरेंडर किया है. पिछले 4 दिन में लगभग 1,72,000 एलपीजी घरेलू कुकिंग सिलेंडर्स की डिलीवरी की गई है, जबकि जो बुकिंग इन 4 दिनों में लगभग 1.69 करोड़ थी. 1,72 lakh LPG cylinders have been delivered against the booking of 1.69 crore request. Commercial LPG की सप्लाई भी लगातार की जा रही है और इस महीने की शुरुआत से लेकर अब तक 1,08,000 टन कमर्शियल एलपीजी की सेल हुई है. पिछले 4 दिनों में 25,200 टन से अधिक कमर्शियल एलपीजी की सेल की गई है. पिछले 4 दिनों में 888 टन ऑटो एलपीजी की सेल भी की गई है. 5 किलो के सिलेंडर्स पिछले 4 दिन में 1,90,000 से अधिक सिलेंडर्स की सेल हुई है.
PSU OMCs के द्वारा अवेयरनेस कैंप अभी भी किए जा रहे हैं। कल भी 2 మహిళల భద్రతపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు యూపీలో రోడ్లపై వెళ్లే ఏ ఒక్క ఆడపిల్లను ఎవరూ వేధించలేరని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా తప్పు చేయాలని చూస్తే గతంలో రావణుడు దుర్యోధనుడికి పట్టిన గతే వారికి పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. यूपी को देश के बीमारू राज्यों की श्रेणी में गिना जाता था और आज मुझे आप सबको बताते हुए प्रसन्नता है, जो यूपी बॉटम 3 में था, आज देश की टॉप 3 इकोनॉमी व यूपी आज खड़ा है। टॉप 3 इकोनॉमी यूपी की। हम लोगों ने इस दौरान उत्तर प्रदेश की अर्थव्यवस्था को 3 गुना करने में सफलता प्राप्त की। जो 12 लाख करोड़ रुपए की उत्तर प्रदेश की कुल जीएसडीपी थी, आज वो 36 लाख करोड़ की है। उत्तर प्रदेश में पर कैपिटा इनकम जो 43,000 रुपए था, आज वो 1,20,000 क्रॉस कर चुका है। आज उत्तर प्रदेश के अंदर उत्तर प्रदेश के बजट के दायरे को 3 गुना करने में हम लोगों ने सफलता प्राप्त की है। हर एक तबके के लिए कुछ न कुछ कार्य किया। 9 लाख से अधिक नौजवानों को सरकारी नौकरी, एमएसएमई यूनिट का जो एक बेहतरीन बेस यूपी के पास था, जो मृतप्राय सा हो गया था, यूपी को देश के बीमारू राज्यों की श्रेणी में गिना जाता था। और आज मुझे आप सबको बताते हुए అంతర్జాతీయ సమాజంలో భారత్కు పెరుగుతున్న ప్రతిష్టపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై దేశ గౌరవం పెరగటం, తమ ప్రభుత్వం అద్భుత పనితీరు కారణంగా నేడు ప్రతి ఒక్క భారతీయుల్లోనూ ఆత్మవిశ్వాసం రెట్టింపైందని ఆయన స్పష్టం చేశారు. पहले भारत इंटरनेशनल फोरम पर कुछ बोलता था तो भारत की बातों को जितनी गंभीरतापूर्वक लिया जाना चाहिए नहीं लिया जाता था, लेकिन आज इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता है तो दुनिया कान खोलकर सुनती है भारत बोल क्या रहा है। यह भारत की हैसियत बनी है। దేశంలో నక్సలిజం నిర్మూలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పూర్తి జీవిత కాలంలో కూడా సాధ్యం కాదనుకున్న నక్సల్స్ రహిత భారత లక్ష్యాన్ని మోదీ ప్రభుత్వం కేవలం 3 నుంచి 4 ఏళ్లలోనే సాధించి చూపించిందని అమిత్ షా స్పష్టం చేశారు. దేశ భద్రత, అంతర్గత విప్లవాల అణచివేతలో తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని ఆయన కొనియాడారు. 30 मार्च 2026 तक ये लंबा कालखंड समग्र देश की जनता ने एक दुस्वप्न की तरह झेला है। नक्सल प्रभावित क्षेत्र के लिए तो भीषण रक्तपात, विकास का अंधेरा और युवाओं के सामने अंधेरामय भविष्य ये था ही था, परंतु नक्सलवाद नहीं था। ऐसा जैसे मेरा प्रदेश गुजरात, वो लोग भी बड़ी నార్వే ప్రధానితో ద్వైపాక్షిక చర్చల అనంతరం అంతర్జాతీయ వేదికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సంస్థల్లో తక్షణ సంస్కరణలు అవసరమని మోదీ పిలుపునిచ్చారు. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లోనూ తుడిచిపెట్టడం మనందరి ఉమ్మడి బాధ్యత అన్నారు మోదీ. हम इस बात पर भी एकमत है कि बढ़ते हुए ग्लोबल चैलेंजेस के समाधान के लिए ग्लोबल इंस्टीट्यूशंस का रिफॉर्म अनिवार्य है और टेररिज्म के हर रूप को जड़ से समाप्त करना हमारी साझी प्रतिबद्धता है। हम इस बात पर भी एकमत है कि बढ़ते हुए ग्लोबल चैलेंजेस के समाधान के लिए ग्लोबल इंस्टीट्यूशंस का रिफॉर्म अनिवार्य है और टेररिज्म के हर रूप को जड़ से समाप्त करना हमारी साझी प्रतिबद्धता है। हम इस बात पर भी एकमत है कि बढ़ते हुए ग्लोबल चैलेंजेस के समाधान के लिए ग्लोबल इंस्टीट्यूशंस का रिफॉर्म अनिवार्य है और टेररिज्म के हर रूप को जड़ से समाप्त करना
हमारी साझी प्रतिबद्धता है। అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే టెహరాన్ను శ్మశానంగా మారుస్తామంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు మరింత ఆందోళన పెంచుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య దశాబ్దాలుగా సాగుతున్న వైరం ఇటీవల మరింత తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా అణు కార్యక్రమాలు, చమురు రవాణా మార్గాలు, మధ్యప్రాచ్య భద్రత వంటి అంశాలపై ఇరు దేశాలు తీవ్ర విభేదాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన పరోక్ష శాంతి చర్చలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇవి పేర్కొన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ లైన్.